హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఇంగ్లీష్ వరల్డ్. బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా మనం ఇప్పుడు వర్బ్ అండ్ టైప్స్ ఆఫ్ వర్బ్స్ని నేర్చుకుంటున్నాము. వర్బ్ పార్ట్ 1 వీడియోలో మనము యాక్షన్ వర్బ్స్ అంటే ఏంటి, మరలా యాక్షన్ వర్బ్స్లో 2 టైప్స్ ఉన్నాయి. ఫిజికల్ యాక్షన్ వర్బ్స్ అని, మెంటల్ యాక్షన్ వర్బ్స్ అని, అలాగే మెయిన్ వర్బ్స్, అలాగే హెల్పింగ్ వర్బ్స్ లేదా యాక్సిలరీ వర్బ్స్. వీటిని మరలా 2 టైప్స్గా విభజించారు. ప్రైమరీ యాక్సిలరీస్ మరియు మోడల్ యాక్సిలరీస్గా విభజించారు. ఈ 3 రకాల వర్బ్స్ గురించి మనము పార్ట్ 1లో వివరంగా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు క్లాసిఫికేషన్ అకార్డింగ్ టు ఆబ్జెక్ట్ తెలుసుకుందాము. అనగా ఆబ్జెక్ట్ని బట్టి మనము వర్బ్ని ఏ విధంగా విభజించాము అని. మొట్టమొదటిగా ట్రాన్సిటివ్ వర్బ్. ఇట్ నీడ్స్ అన్ ఆబ్జెక్ట్ టు కంప్లీట్ ఇట్స్ మీనింగ్. దీని యొక్క మీనింగ్ పూర్తిగా కావాలంటే ఆబ్జెక్ట్ అవసరం అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాము. షీ బాట్ ఏ బుక్. ఆమె ఒక పుస్తకం తెచ్చింది. ఇందులో బుక్ అనేది ఆబ్జెక్ట్, ఏ బుక్ అనేది ఆబ్జెక్ట్. దే ప్లేడ్ క్రికెట్. ఇక్కడ క్రికెట్ అనేది ఆబ్జెక్ట్. షీ రోట్ ఏ లెటర్, లెటర్ అనేది ఆబ్జెక్ట్. దే ఈట్ యాపిల్స్, యాపిల్స్ అనేది ఆబ్జెక్ట్. షీ డ్రాంక్ కాఫీ, కాఫీ అనేది ఆబ్జెక్ట్. ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్గా ఉంటాయి. అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వాక్యంలో అక్కడ జరిగిన పనికి గురయ్యే దానినే ఆబ్జెక్ట్ అంటాము. ఫస్ట్ సెంటెన్స్లో షీ బాట్ ఏ బుక్. ఇక్కడ బాట్ అంటే కొనడం, కొనడం అనేది ఒక పని. ఆ పనికి గురైంది ఒక పుస్తకము, కాబట్టి దానిని మనము ఆబ్జెక్ట్ అంటాము. ఈ సెంటెన్సెస్లో ఆబ్జెక్ట్ని తీసివేస్తే దాని మీనింగ్ ఇన్కంప్లీట్గా ఉంటుంది. మొదటి సెంటెన్స్ షీ బాట్, ఏం తెచ్చింది అనేది తెలియదు అక్కడ. దే ప్లేడ్, ఏం ఆడారు అనేది తెలియదు. షీ రోట్, ఏం రాసింది తెలియదు. దే ఈట్, ఏం తిన్నారు అనేది తెలియదు. షీ డ్రాంక్, ఆమె తాగింది, ఏం తాగింది అనేది ఇన్కంప్లీట్గా ఈ సెంటెన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ సెంటెన్సెస్లో ఆబ్జెక్ట్ కంపల్సరీగా ఉంటుంది. సెకండ్ వన్, ఇంట్రాన్సిటివ్ వర్బ్. An intransitive verb does not need an object. ఒక ఇంట్రాన్సిటివ్ వర్బ్కి ఆబ్జెక్ట్ అవసరం లేదు. ఎగ్జాంపుల్, ద బేబీ క్రైడ్. ఇక్కడ ద బేబీ అనేది సబ్జెక్ట్, క్రైడ్ అనేది వర్బ్ అనమాట. ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. నెక్స్ట్, ద బర్డ్స్ ఫ్లై. బర్డ్స్ ఫ్లై. హీ స్లెప్ట్. ద సన్ రైజెస్. హీ లాఫ్డ్ లౌడ్లీ. ద లీవ్స్ ఫెల్. ద డాగ్ బార్క్డ్. ఈ సెంటెన్స్ అన్నిట్లో కూడా మనకి ఆబ్జెక్ట్ లేదు, కానీ కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. కాబట్టి వీటిలో ఉన్న వర్బ్స్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మిగిలిన టైప్స్ ఆఫ్ వర్బ్స్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఇంగ్లీష్ వరల్డ్.